ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ జూలై 15వ తారీఖు 2025 మంగళవారం, శతభిష నక్షత్రం, పంచమి తిథి. ఇవాళ దీపారాధన. ఈ కోర్టు కేసులు గొడవలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ దీపారాధన విపరీతంగా పనిచేస్తుంది. ఈ దీపారాధన ఆవ నూనె పచ్చట్లోకి వాడతాం మనం. ఆవ నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఉదాహరణకు అంటే ఇక్కడ ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఒకవేళ ఇవాళ ఆవ నూనె చెప్పాను, ఈ ఆవ నూనె లేకపోతే దొరక్కపోతే ఆవు నేతితోనో నువ్వుల నూనెతోనో దీపం నూనెతోనో వెలిగిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అసలు దీపానికి బలం ఏంటో తెలుసా? దీపం ఎవరైనా వెలిగిస్తారు, ప్రతిరోజు దీపం వెలిగిస్తారు. మరి నాకు ప్రత్యేకత ఏంటంటే నేను చెప్పే దాంట్లో ఎక్కడ బలం ఉంది అంటే ద్రవ్యము, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, దీపం నూనె, లేదంటే కుసుమ నూనె, ఇలా ఈ ద్రవ్యములో ఉంటుంది. ఫలానా శతభిష నక్షత్రంలో ఆవ నూనెతో దీపం వెలిగిస్తే కోర్టు కేసులు, కోర్టు గొడవలు తొలగిపోతాయి. కాబట్టి వాళ్ళ సూర్యాస్తమయంలోపు ఆవ నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగించాలి. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ఈ రోజున హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అన్నది చెప్తాను. జూలై నెలలో మీకు ఈ పరిహారం చేయడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి నెల మనము ఇలా వాడితే బాగుంటుంది. నేను ఆషాఢ మాసం, శ్రావణ మాసం అలా చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఆషాఢ మాసంలో హస్త నక్షత్రం వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే కన్ఫామ్గా అంటే తప్పనిసరిగా కొన్ని దోషాలని విముక్తి చేసుకుంటారు. ఇలా కొన్ని రహస్యాలు ఉన్నాయి మనకు. ప్రతీ నెల ఈ పరిహారము అంటే దాని అర్థం ఆషాఢ మాసంలో ఏం చేయాలి, శ్రావణ మాసంలో ఏం చేయాలి, ఈ పరిహారాలు చేస్తే నిజంగా ఫలితం ఉంటుందంటే అక్షరాల కొన్ని దోషాలు మీ నుంచి విడిపోతాయి. అంటే 100% తప్పకుండా ఈ నక్షత్రానికి సంబంధించిన పరిహారం చేస్తే ఫలానా నెలలో ఫలానా ఈ పరిహారం చేయండి అన్నది మీకు వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. ఆషాఢ మాసంలో చేయవలసిన పరిహారం చేయాలి, శ్రావణ మాసంలో చేయవలసిన పరిహారం చేయాలి. అప్పుడు మీకున్న దోషాలన్నీ పోతాయి. ఇవాళ హస్త నక్షత్రం వాళ్ళు ఆషాఢ మాసంలో శివాలయంలోనైనా సరే, అంటే మీకు దగ్గరలో ఉన్న ఏ శివాలయంలోనైనా సరే 33 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 33 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ శివాలయంలో కూర్చొని, అంటే ఆలయం లోపల, ఆలయ ప్రాంగణం లోపల కూర్చొని విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాన్ని చదవాలి. ఇక్కడ ఈ పరిహారం ఎంతో పనిచేస్తుంది. హస్త నక్షత్రం కన్యారాశి వాళ్ళకు శివాలయానికి వెళ్ళడం, 33 ప్రదక్షిణాలు చేయటం, విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాన్ని చదవడం, ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజు చేయొచ్చు. అంటే ఈ నెల 24వ తారీఖు లోపు ఎప్పుడైనా చేయొచ్చు. చేస్తే వాటి వల్ల ఏమిటండి ఉపయోగం అంటే ఈ మాస ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం ద్వారా అసలు గ్రహదోషం అన్నది జాతకంలో ఉంటే పోతుంది. మీరు హస్త నక్షత్రం వాళ్ళైతే ఈ పరిహారం చేయండి. వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి యొక్క విష్ణువు అష్టోత్తరము లేదా వెంకటేశ్వర అష్టోత్తరాన్ని శివాలయంలో చదవాలి. 33 ప్రదక్షిణాలు చేయాలి. ఈ చిన్న పరిహారం మీ చేతిలో ఉంటుంది. మీరు చేసుకుంటే తప్పకుండా సంపూర్ణ నక్షత్ర దోషం అనేది పోతుంది. తదుపరి కార్యసిద్ధి. ఈ కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ప్రతిరోజు ఈ మంత్ర జపం వల్ల అనేక ఫలితాలు ఉన్నాయి. ఇవాళ ఈ రోజున్న ముహూర్తంలో ఈ మంగళవారం రోజు ఈ మంత్రం చదివితే స్థలము లేదా పొలము సేల్కి పెట్టినటువంటి వాళ్ళు
ఈ మంత్రం చదివితే మీరు అనుకున్న రేట్ వస్తుంది, సేల్ అయిపోతుంది. ఓం శ్రీం క్లీం నమో వాసవే నమః. ఓం శ్రీం క్లీం నమో వాసవే నమః. ఓం శ్రీం క్లీం నమో వాసవే నమః. ఈ మంత్రం 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. కొన్ని మహామంత్రాలు కొన్ని నక్షత్రాల్లో కొన్ని ముహూర్తాల్లో జపం చేస్తే వాటి ఫలితం వెంటనే మీకు చూపిస్తాయి. మీరు స్థలము లేదా పొలము సేల్ చేయాలి, మీరు అనుకున్న రేట్ రావాలి అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపం చేయండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు, ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.